విష్ణు విన్యాసం 2 అవర్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ మూవీని చూసిన తర్వాత నాకైతే చెప్తాను గానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక మూవీ చూసాక నాకైతే రన్ టైమ్ తక్కువ కాబట్టి స్ట్రిక్ట్‌లీ యావరేజ్ అనిపించింది. లాజిక్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ హాఫ్ అలా టైమ్ పాస్ అయిపోయింది ఎలాగోలాగా. కానీ లిటరల్లీ ఇంటర్వల్ సెటప్ చూసి సెకండ్ హాఫ్‌లో ఇప్పుడు ఏం చేస్తారు? ఎలా సాల్వ్ చేస్తారు? అండ్ మోర్ ఓవర్ సీరియస్‌నెస్‌తో చెప్తారేమో అనుకున్నా. దీని గురించి ఎందుకు ఏంటి అనేది మైనస్ పాయింట్స్‌లో క్లియర్‌గా మాట్లాడదాం. ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే నేను సెకండ్ హాఫ్‌ని కన్విన్సింగ్‌గా లాజిక్స్ ఫాలో అవుతూ మంచి ఎమోషన్స్‌తో నరేట్ చేసుంటే ఇంకా బావుండు. సో ఫస్ట్ హాఫ్ వరకు ఓకే. కానీ సెకండ్ హాఫ్ ప్రాపర్‌గా లేదనిపించిందండి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మధ్య మధ్యలో డబుల్ మీనింగ్ డైలాగ్స్, కొంచెం రొమాన్స్, 'ఖుషి' సినిమాలో ఉండే నడుం సీను ఇవి ఇబ్బంది పెట్టొచ్చు. మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ సింపుల్‌గా చెప్తే లెక్చరర్‌గా జాయిన్ అయిన తర్వాత తోటి లెక్చరర్ అయిన హీరోయిన్‌ని లవ్ చేస్తాడు హీరో. పేకల్లోతు ప్రేమలో కూరుకుపోతారు. అప్పుడే ఒక నిజం తెలుస్తుంది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. అప్పుడు ఏం జరిగింది? చివరికి ఏమైంది? అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. శ్రీ విష్ణు గారైతే డిసప్పాయింట్ చేయలేదు. హీరోయిన్ నయన్ సారిక గారు అండ్ హీరో మధ్యలో వచ్చే సీన్స్ మెయిన్‌గా సినిమాలో ఎంటర్‌టైనింగ్ ఉన్నాయి. ఇవే ది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు సినిమాలో. వీళ్ళిద్దరు ట్రాక్ స్టార్ట్ అయినప్పుడే సినిమా అలా సరదాగా వెళ్ళిపోయింది. సో కొన్ని ఫన్ సీన్స్ బాగున్నాయి. లవ్ సాంగ్ ఒకటి బాగుంది ఫస్ట్ హాఫ్‌లో. మైనస్ పాయింట్స్. ఇప్పుడు చెప్పబోయేది స్పాయిలర్. సినిమాని చూడని వారు, చూసే ఉద్దేశం ఉన్నవారు ఒక 20 సెకండ్స్ స్కిప్ చేసేయండి. ఇదే స్టోరీ లైన్‌తో అంటే ఇంటర్వల్‌కి ఈ సినిమాలో ఏం స్టార్ట్ అవుతుందో ఆ స్టోరీ లైన్‌తో కాకపోతే సీరియస్ వెర్షన్‌లో 'కృష్ణార్జున' ఒక మూవీ ఉంటుంది. నాగార్జున గారు మరియు మంచు విష్ణు గారిది. మమతా మోహన్ దాస్ గారు హీరోయిన్. అది బానే ఉంటుంది. కష్టాల్లో ఉండి మోసపోయిన హీరోకి తోడుగా ఆ శ్రీకృష్ణుడు వచ్చి తోడుగా ఉంటారు. కానీ ఇక్కడ అసలు పాజిబుల్ కాని సిట్యుయేషన్‌తో సెకండ్ హాఫ్ వెళ్ళి సడెన్‌గా ఎమోషనల్ మోడ్‌లోకి మారి లవ్ స్టోరీగా కన్వర్ట్ అవుతుంది. ఎటెటో పోయింది. ఆ ఎమోషనల్ సీన్ దగ్గర బీజీఎం అది బాగుంది. సీన్ కూడా వర్కౌట్ అయింది. కానీ కొంత మాత్రం నచ్చినట్టుగా తీసుకెళ్ళిన ఫీలింగ్ కలిగింది. రైటింగ్స్ ప్రాపర్‌గా లేని ఫీలింగ్ కలిగింది సెకండ్ హాఫ్‌లో. మళ్ళీ క్లైమాక్స్ ఏమో యమదొంగ చైల్డ్‌హుడ్ స్టోరీ లాగా ఎండ్ చేశారు. సరే మళ్ళీ అదే లైన్‌ని శ్రీ విష్ణు గారు కామెడీ స్టైల్‌లో తీస్తున్నారనుకుందాం. లాజిక్స్ హెవీగా ఉండవు. ఉండవు కాదు అస్సలుండవు. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే టైమ్ పాస్‌కి ఒకసారి ట్రై చేస్తానంటే చూడొచ్చు. హెవీ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే అంతగా ఏమి అనిపించలేదు. ఓన్లీ ఫర్ ఫ్యూ కామెడీ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ బిట్వీన్ 2.5 నుండి 2.75 ఇవ్వచ్చు బై 5కి. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.